గైస్ టాపిక్ వచ్చేసి క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ క్రిప్టోగ్రఫీ? ఐడియా ఉందా ఎవరికన్నా? encryption of a ఎన్క్రిప్షన్. plain text. ఓకే, ఇంకా క్రిప్టోగ్రఫీ. వాట్ ఈస్ క్రిప్టోగ్రఫీ? గైస్ వాట్ ఈస్ క్రిప్టోగ్రఫీ? Protecting text. ప్రొటెక్టింగ్ టెక్స్ట్. ఓకే బ్రో, వచ్చినావు కానీ కొంచెం దాన్ని ప్రొఫెషనల్ వేలో చెప్పు. కాంబినేషన్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. Decryption. ఇట్స్ కాల్డ్ క్రిప్టోగ్రఫీ. సో యాక్చువల్గా క్రిప్టోగ్రఫీ ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్, హెచ్టిటిపి ఉంది. వాట్ ఈస్ హెచ్టిటిపి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్, రైట్? సో హెచ్టిటిపిఎస్ హైపర్ టెక్స్ట్, ఎస్ అంటే ఏంది? ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ సెక్యూర్. సో ఇక్కడ ఎస్ అంటే ఏంది? సెక్యూర్ సాకెట్ లేయర్. సెక్యూర్ సాకెట్ లేయర్ అంటారు దీన్ని. సో దీన్నే ఏమంటున్నామంటే ఈ సెక్యూర్ సాకెట్ లేయర్ లోనే ఎన్క్రిప్షన్స్ అండ్ డీక్రిప్షన్స్ జరుగుతాయి. సో మనకు హెచ్టిటిపిలో ఎన్క్రిప్షన్స్ అండ్ డీక్రిప్షన్స్ జరుగుతాయా? జరగవు. అదే హెచ్టిటిపిఎస్ లో జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? ఈ సెక్యూర్ సాకెట్ లేయర్ వల్ల జరుగుతాయి. సో దీన్ని ఏంటంటే రెండు విధాలుగా ఇస్తారు. ఒకటి మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డొమైన్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తారు. లైక్ ఏంటంటే గోడాడీ వాళ్ళు డిఫాల్ట్గా మనకు హెచ్టిటిపి సెక్యూర్ సాకెట్ లేయర్ ఇస్తారు. ఓకేనా? సో ఫస్ట్ ఇది ఎట్లా డెవలపర్ అండ్ రెడీ సెక్యూర్ సాకెట్ లేయర్ని కాన్ఫిగరేషన్ సరిగ్గా కాన్ఫిగరేషన్ చేయనప్పుడు, వీక్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసినప్పుడు అర్థమవుతుందా? సో దీనివల్ల ఏమవుతుంది? సెన్సిటివ్ డేటా అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది. సో ఓకే, చూద్దామా. క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్స్ అక్కర్స్ when a system fails to provide the intent securities, leads to sensitive data exposed through the security misconfiguration, weak algorithms, poor key management. గైస్ క్రిప్టోగ్రఫీలో టైప్స్ ఉంటాయి. ఏమేమి చెప్పండి? సిమెట్రిక్, అసిమెట్రిక్, హ్యాష్. ఐడియా ఉన్నాయా? సిమెట్రిక్ అంటే ఏంది? సిమెట్రిక్ అంటే ప్రైవేట్ కి పబ్లిక్ కి సేమ్ ఉంటాయి. సేమ్ ఉంటది. సో ఎన్క్రిప్షన్ కి డీక్రిప్షన్ కి ఏంటంటే సేమ్ కీ యూజ్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చందు బ్రో ఉన్నా. సో ఫస్ట్ నేనేం చేసా? ఎన్క్రిప్షన్ చేసి ఒక డేటాకి ఒక కీ పెట్టి సెండ్ చేసా. దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే చందు బ్రో అనేటోడు కూడా సేమ్ కీని యూటిలైజ్ చేస్తేనే దాన్ని డీక్రిప్ట్ చేయగలుగుతాడు. అర్థమైందా? సో దాన్ని ఏమంటారు అంటే సిమెట్రిక్. అసిమెట్రిక్ అంటే డిఫరెంట్ కీస్ ఉంటాయి. డిఫరెంట్ కీస్, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అని చెప్పి రెండు ఉంటాయి. సో ఎన్క్రిప్షన్ కి ఒక కీ వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాని ఎన్క్రిప్ట్ చేయాలనుకున్నా. సో నేను ఒక పబ్లిక్ కీ వాడతా. సో చందు బ్రో డేటాని డీక్రిప్ట్ చేయాలంటే ప్రైవేట్ కీ యూజ్ చేస్తాడు అక్కడ. సో అర్థమవుతుందా? సో దాన్ని ఏమంటారు అంటే అసిమెట్రిక్. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి హ్యాష్. హ్యాష్ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఐడియా ఉందా మీకు? లైక్ ఇట్లా డేటా ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ లెటర్స్ అనొచ్చు. లాస్ట్ లో డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఉంటే ఏమంటారు? హ్యాష్ గైస్. లాస్ట్ లో డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఉంటే హ్యాష్ అది. ఓకేనా? హ్యాష్ ఇక్కడ అదే అంటున్నాడు. సో వీక్ ఆల్గరిథమ్స్ కానీ, అర్థమవుతుందా? వీక్ ఆల్గరిథమ్స్ కానీ, పూర్ కీ మేనేజ్మెంట్. ఇక్కడ కీ మేనేజ్మెంట్ అంటే మీకు అర్థమైపోవాలి. సో సిమెట్రిక్, అసిమెట్రిక్, హ్యాష్, ఆల్గరిథమ్స్ చాలా వస్తాయి దీంట్లో. అర్థమైందా? సార్ ఇన్సెక్యూర్ ప్రాటోకాల్స్ లైక్ అన్క్రిప్టెడ్ స్టోరేజ్ సంథింగ్ ఏదో ఉంది. అండ్ misconfigurations. ఓకే గుడ్. సో ఓకే, ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుందాం. సో ఈ వెబ్సైట్ చూడండి గైస్, ఏముంది ఇక్కడ? https www.nasa.gov. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి సైట్ సెట్టింగ్స్ లేకుంటే కనెక్షన్ ఈజ్ సెక్యూర్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ దాని మీద క్లిక్ చేయండి. ఒక సర్టిఫికేట్ వచ్చిందా? ఇదే సిఏ సర్టిఫికేట్ అంటే. ఇక్కడ చూడండి ఆల్గరిథమ్స్ కానీ హ్యాష్ ప్రతి ఒక్కటి వాడతారు. దీన్నే సిఏ సర్టిఫికేట్ అంటారు. ఇక్కడ జనరల్లో చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ పబ్లిక్ కీ. ఓకే,
ఎప్పుడు ఈ సర్టిఫికేట్ని ఎప్పుడు ఇష్యూ చేశారు, సో ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ ఆర్గనైజేషన్ సంబంధించి సంథింగ్ అదే ఏదైనా ఒక టెస్టింగ్ వెబ్సైట్ చూద్దాం. ఈ వెబ్సైట్కి ఉందా? సో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వెబ్సైట్ మీద నేను మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ పర్ఫామ్ చేసి ఏమవుతుంది, అటాకర్ అనేటోడు డేటాని స్టీల్ చేయగలుగుతాడా లేదా గైస్? ఈ పర్టికులర్ వెబ్సైట్ మీద అటాకర్ అనేటోడు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ పర్ఫామ్ చేస్తే డేటాని స్టీల్ చేయగలుగుతాడా లేదా? చేయొచ్చు బ్రో. ఎందుకు? ఎన్క్రిప్ట్ అదే సెక్యూర్ కాదు. సెక్యూర్ కాదు అంటే హ్యాషింగ్. అక్కడ ఏమైంది, హెచ్టిటిపి ఎస్ లేదు, సెక్యూర్ సాకెట్ అనే ఒక సర్టిఫికేట్ లేదు, లేకుంటే సిఏ సర్టిఫికేట్ లేదు. ఈజీగా ఏమవుతుంది, సో అటాకర్ అనేటోడు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ పర్ఫామ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఎవరైనా క్రెడెన్షియల్స్ లాగిన్ అయితే అటాకర్కి వచ్చేస్తాయి. అదే దీని మీద చేసి అవుతుందా? కాదు. అవ్వదు. ఎందుకు అవ్వదు? దీనికి ఏంటంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ బగ్లో ఏం చేస్తున్నామంటే ఆ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని టెస్ట్ చేయబోతున్నాం అంతే, ఇంకేం చేయట్లా. ఆ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని టెస్ట్ చేయబోతున్నాం అంతే. ఓకేనా? ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని ఎట్లా టెస్ట్ చేయాలంటే ఇప్పుడు దానికి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని నువ్వు మాన్యువల్గా ఇట్లా ఓపెన్ చేసి వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇక్కడ ఇవో చదువుకొని ఆల్గరిథమ్స్ ఇవన్నీ నీ వల్ల అవుతాయా? వర్జన్స్ ఇష్యూస్ ఎంత మన వల్ల కాదు. సో అయినా మనకు అంత అవసరం కూడా లేదు. ఓకేనా? సో ఏం చేయాలంటే దానికి ఒక టూల్ ఉంటుంది, నేను చెప్తా, ఆటోమేషన్ టూల్, డోంట్ వరీ. ఇది ఓవాస్ టాప్ 10 వనరబిలిటీస్లో ఒక వనరబిలిటీ. ఈరోజు 2 చెప్తా, ఇన్సెక్యూర్ డిజైన్ ఒకటి, సో క్లిక్ జాకింగ్ ఒకటి ఉంది కదా, సో అది ఇది చెప్పేస్తా. చిన్న వనరబిలిటీస్ మ్యాక్స్ కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తే కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు, ఈ 2 వనరబిలిటీస్ మాత్రం. బట్ ఏంటంటే ఇవి ఓవాస్ టాప్ 10 వనరబిలిటీస్. ఇక్కడ చూడండి, ఇంజెక్షన్స్ ఇక్కడ ఉంది, క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ ఉందా, సో అదే ఇన్సెక్యూర్ డిజైన్ ఉందా, దీని కిందకి ఏమొస్తుందంటే క్లిక్ జాకింగ్ అని వస్తుంది. గైస్ బ్రోకెన్ యాక్సిస్ కంట్రోల్ అయిందా, ఐడోర్ అయిందా లేదా? ఇంజెక్షన్స్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అవ్వచ్చు కానీ, లేకపోతే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఇంకా చెప్పలేదు, ఇన్సెక్యూర్ డిజైన్ ఈరోజు చెప్తానండి. సో క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్స్. సో విఏపిటి అంటుంటారు చూడండి, ఇదే విఏపిటి అంటే. హెచ్టిఎంఎల్ అవి కూడా చెప్పలేదు కదా. ఏంది బ్రో హెచ్టిఎంఎల్ ఇంజెక్షన్? బ్రో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ కన్నా హెచ్టిఎంఎల్ ఇంజెక్షన్ అన్న ఒకటే, నేను తర్వాత చెప్తాను, ప్రాపక్స్ అని తర్వాత చెప్తా. మీరు అంటే పేలోడ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. పేలోడ్స్ అంటే జస్ట్ స్క్రిప్ట్ లాగేరా, ట్యాగ్ అదో చెప్పాడు కదా, హెడర్ ఎట్ పడుతుంది, అది అర్థమైందిరా, కానీ ఇంకా చాలా వేరియస్ డిఫరెన్స్ ఉంటాయి. బ్రో యాక్చువల్ గా చందు బ్రో, చరణ్ బ్రో పేరు మార్చేస్తున్నావు బ్రో. లేవు బ్రో, నైట్ కొంచెం బిజీగా ఉండి పట్టించుకోలే బ్రో, సారీ బ్రో, ఏమనుకో. అవునా? ఓకే, దాన్ని చెండు అంటే ఎవరు అనుకుంటాను. లేదు బ్రో, నాకు ఈరోజే లాస్ట్ ఇంటర్న్షిప్, నేను ఎన్ని రోజులు ఖాళీ కూర్చొని నైట్ కూర్చొని చేసిన. ఓకే నా దరిద్రం కాకపోతే నైటే వాన పడ్డది. సో ఇదే విఏపిటి అంటే, దీని థియరీ నేర్చుకోవడం అంతే. విఏపిటి అంటే మనం బయట ఎట్లుంటుందంటే ఆ విఏపిటి, బగ్ బౌంటీ, వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ అన్ని నేర్పించేస్తాం, 50,000 ఇచ్చేసాను అంటే. దీన్ని థియరీ ఎవరైనా చదువుకోవచ్చు గైస్. అందుకుంటే నా దగ్గర నేను ఒక వీడియో, ఒక బ్యాచ్కి ఫ్రీగా చెప్తున్నా దీన్ని, సో నేను మీకు షేర్ చేస్తాను, డోంట్ వరీ. సో ఓకేనా, వేరే టాపిక్కి వెళ్ళిపోతున్నాం. సో ఒక టూల్ ఉంటుంది, ఆ పర్టికులర్ టూల్ ఉంటుంది, ఏం చేస్తుందంటే ఆ సర్టిఫికేట్ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. దానికి టెస్ట్ ఎస్ఎస్ఎల్ .sh గిట్ హబ్ అని సెర్చ్ చేయండి, ఇట్లా ఒక టూల్ వస్తుంది, ఓపెన్ చేయండి, ఒక గిటబ్ టూల్ వస్తుంది. దీని ఏం చేస్తారంటే కోడ్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుని మీ టెర్మినల్ ఓపెన్ చేయండి, ఎదర్ WSL ఆర్ లినక్స్, వాట్ ఎవర్ ఇట్స్.
అది మీ చాయిస్. ఓకే, సిడి టూల్స్, సిడి టూల్స్. వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశానంటే రిపాజిటరీని క్లోన్ చేసుకున్నాం. గిట్ క్లోన్ ఐడియా ఉంది కదా, కమాండ్ లినక్స్ కమాండ్స్ ఐడియా ఉన్నాయా? సో ఉన్నాయి bro. క్లోన్ ఏం చేస్తానంటే రిపాజిటరీని క్లోన్ చేస్తాను. ఏంది ఇంత స్లోగా అవుతుంది? గైస్ ఎందుకు ఇంత స్లోగా క్లోన్ అవుతుంది? గైస్ వెయిట్ చేయండి, ఎందుకు ఇంత స్లోగా క్లోన్ అవుతుంది? వాట్ హ్యాపెన్ బ్రో? సో ఓకేలేండి గైస్, వన్స్ క్లోన్ అయిపోయిన తర్వాత ఏంటి వాయిస్ వస్తుందా గైస్? ఎస్ వస్తుంది. వస్తుంది bro. ఓకే డన్. వన్స్ క్లోన్ అయిన తర్వాత రిపాజిటరీలోకి వెళ్దాం. సిడి టెస్ట్ ఎస్ఎస్ఎల్ డాట్ ఎస్హెచ్ మళ్ళీ ఎల్ఎస్. సో వీటికి ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ ఇవ్వాలనుకున్నా, ఎట్లా చెప్పండి? ఈ పర్టికులర్ వాటికి నేను ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నా. హౌ? chmod chmod ప్లస్ ఎక్స్ +x స్టార్ particular ఇచ్చేసిన file. స్టార్ ఇచ్చేస్తే ప్రతి దానికి ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ వచ్చేస్తుంది. ఎంటర్. స్టార్ అంటే ఏంది? లెనెక్స్ లో స్టార్ అంటే ఏంది? ఆల్. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. లెనెక్స్ లో స్టార్ అంటే ఆల్. చూడండి, అన్నిటికి ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్ వచ్చేసినాయి.
సో ఇప్పుడు మనం రన్ చేయాల్సిన టూల్ ఇది. సో ఇదేంది గైస్? బ్యాష్ స్క్రిప్టా, పైథాన్ స్క్రిప్టా, ఏంది ఇది? బ్యాష్. బ్యాష్ రూట్ డాట్ స్లాష్ టెస్ట్ SSL డాట్ sh ఎంటర్. సో ఓకేనండి. ఐఫన్ D డొమైన్ స్పెసిఫై చేద్దాం. హెల్ప్ సో నాకు ఏదో ఎర్రర్ వచ్చింది, జస్ట్ వెయిట్. సో ఓకేలేండి గైస్, జస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్. సో చూడండి టూల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆగండి. సో ఏమైనా ఎర్రర్స్ వస్తే చాట్ జీపీటీకి ఇచ్చేసేయండి, ఇచ్చేసేది, డోంట్ వరీ. సో వన్స్ ఎర్రర్స్ అన్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత డాట్ స్లాష్ టెస్ట్ SSL డాట్ sh స్పేస్ ఏ డొమైన్ అయితే, నేను ఫర్ ఎగ్జాంపుల్ nasa.gov ఎంటర్. జస్ట్ వెయిట్ ఫ్యూ మినిట్స్. కంప్లీట్ SSL సర్టిఫికేట్ ని స్కాన్ చేస్తుంది. సో గైస్ SSL సర్టిఫికేట్ లో కూడా వర్జన్స్ ఉంటాయి, V1 V2 V3 అని చెప్పి. SSL TSSL ఈ రెండు ఒకటే వర్జన్స్ ఉంటాయి, V1 V2 V3 అని చెప్పి. సో చూడండి, జస్ట్ వెయిట్ ఫ్యూ మినిట్స్. కంప్లీట్ SSL సర్టిఫికేట్ ని స్కాన్ చేస్తుంది టూల్. మీరు జాబ్కి వెళ్తే ఇది కూడా చేయాలి, SSL సర్టిఫికేట్ ని కూడా స్కాన్ చేయాలి. ఓకే గుడ్. సర్టిఫికేట్, జస్ట్ వెయిట్ ఫ్యూ మినిట్స్ అంతే. ఇక్కడ చూడండి టెస్టింగ్ వనరబిలిటీస్ అని ఉందా, ఇది మనం గమనించాల్సింది. సో ఇదంతా పక్కన పెట్టేసేయండి, ఇదంతా పక్కన పెట్టేసేయండి. ఇక్కడ టెస్టింగ్ వనరబిలిటీస్, ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్, మీరు గమనించాల్సింది కూడా ఇక్కడే. ఇక్కడ చూడండి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఐడియా ఉన్నాయా ఇట్లాంటి ఆల్గరిథమ్స్? ఎప్పుడైనా చూసిర్రా? లక్కీ 123, స్పీడ్ 32, ఇవన్నీ ఆల్గరిథమ్స్ గైస్. సో అర్థమవుతుందా? ఇక్కడ చూడండి టెస్టింగ్ వనరబిలిటీస్, నాట్ వనరబుల్, నాట్ వనరబుల్, నాట్ వనరబుల్. ఇక్కడ ఎక్కడైనా వనరబుల్ అనే వర్డ్ వచ్చిందా? నాట్ వనరబుల్, నాట్ వనరబుల్, నాట్ వనరబుల్, అన్ని నాట్ వనరబులే ఉన్నాయి. ఫైనల్ గా చూసుకుంటే మీకు ఓవరాల్ గ్రేడ్ కూడా ఇచ్చేస్తుంది. సో ఓకేనా, A+ ఉంది. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక డొమైన్ మీద టెస్ట్ చేస్తున్నప్పుడు, వనరబుల్ అని వచ్చిందంటే యూ కెన్ రిపోర్ట్ ఇట్, నో ప్రాబ్లం. సో గైస్ మీరు రిపోర్ట్ చేసేసేయచ్చు. చూపిస్తా ఎట్లాంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదర్ బగ్ క్రౌడ్ అయినా సరే, హ్యాకర్ 1 అయినా సరే, ఆ ప్రోగ్రామ్ అనేది
క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ని కానీ మెన్షన్ చేస్తున్నప్పుడు మాత్రమే మీరు రిపోర్ట్ చేయండి. ఓన్లీ బక్రోడ్ అండ్ హ్యాకర్ అని చెప్తున్నా. బయట ప్రోగ్రామ్స్ అయితే ఇంక మీ ఇష్టం. బ్రో ఇక్కడ ఏముంది క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ అంటే ఈ పర్టికులర్ డొమైన్లో క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ ఈ వనరబిలిటీని కూడా యాక్సెప్ట్ చేస్తారంట. ఇక్కడ ఏమైనా వనరబుల్ అని వస్తే జస్ట్ టేక్ స్క్రీన్ షాట్ అండ్ రిపోర్ట్ ఇట్ అంతే. ఇక్కడ మీరు పొటెన్షియల్లీ వనరబుల్ అని వచ్చినా రిపోర్ట్ చేయకండి. పొటెన్షియల్లీ వనరబుల్ అని వచ్చిందంటే ఈవెన్ టూల్ కూడా చెప్పలేకపోతుంది అది వనరబులా కాదని చెప్పి. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏం లేదు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే టూల్ను క్లోన్ చేసుకోండి. వన్స్ క్లోన్ చేసిన తర్వాత డైరెక్టరీలోకి వెళ్ళి దానికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ప్రొవైడ్ చేయండి. వన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ./test/SSL మీరు ఏ డొమైన్ అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నారో, సో ఫర్ ఎగ్జాంపుల్ దేని టెస్ట్ చేద్దామంటారు? ఓకే, google.com టెస్ట్ చేద్దాం. google.com ఎంటర్ చేయగానే ఈ పర్టికులర్ టూల్ ఏం చేస్తుందంటే కంప్లీట్ SSL సర్టిఫికేట్ని స్కాన్ చేస్తుంది. బ్రో టూల్ పేరు ఏంది? టూల్ ఎక్కడ చూడాలి అది? జస్ట్ క్రోమ్లోకి వచ్చేసి test/SSL.sh గిటబ్ అని కొట్టేసి ఫస్ట్ లింక్. Just wait few minutes. Okay. బ్రో ఇది విండోస్ లో కూడా చేయొచ్చు కదా, లేకపోతే జస్ట్ లినక్స్ లోనే చేయాలా? నీ ఇష్టం బ్రో. విండోస్ టెర్మినల్ లో కూడా ట్రై చేయొచ్చు. లినక్స్ అంటే మనం అలవాటు పడిపోయినాం కాబట్టి ఇంకట్లా. గూగుల్ కాబట్టి కొంచెం చాలా టైం తీసుకుంటుంది. మనకు కావాల్సింది కూడా ఇక్కడ టెస్టింగ్ వనరబిలిటీస్. కంటెంట్ సెక్యూరిటీ పాలసీ ఎక్స్ప్లెయిన్. సో చూడండి గైస్, నాట్ వనరబుల్. సో ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో గూగుల్ వాడిది మంచిగా ఉంది SSL సర్టిఫికేట్, నో ప్రాబ్లం. సో గైస్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్. ఓకే, సో చూడండి గైస్, ఇక్కడ టెస్టింగ్ వనరబిలిటీస్లో మనకు వనరబుల్ అని ఏం రాలేదు. సో రిపోర్ట్ చేయకూడదు. ఇఫ్ మీకు వనరబుల్ అని వస్తే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసి ChatGPTకి ఇచ్చి రిపోర్ట్ జనరేట్ చేసి రిపోర్ట్ చేసేసారు. ఓకేనా? ఒకసారి ఏదైనా సైట్ మీకు చూపి వల్నరబుల్ వచ్చేటట్టు మనం చెయ్యాలి బ్రో. వనరబుల్ అంటే నువ్వు టెస్ట్ చేయడానికి అర్థమైంది. నార్మల్ test.php మీద అయినా ఒకసారి ఓపెన్ వచ్చిందంటే దాన్ని ఇంకా ఎలా చేయాలి అనే దాన్ని, ఇప్పుడు ఆ వల్నరబిలిటీ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది కూడా దీన్ని ఎక్స్ప్లోటేషన్ చేయలేం బ్రో. చేయలేం. నువ్వు జస్ట్ అది మాత్రం రిపోర్ట్. ఇక్కడ మనం జస్ట్ SSL సర్టిఫికేట్ ని మాత్రమే టెస్ట్ చేస్తున్నాం అంతే. ఓకే ఓకే. వచ్చింది కదా బ్రో ఒకటి. ఎక్కడ బ్రో? ఎక్కడ వచ్చింది అది? స్పీడ్ 32 CV ఉంది కదా. ఓకే, జస్ట్ వెయిట్. మ్యాక్స్ యాక్సెప్ట్ చేయు బ్రో, కంపెనీస్ యాక్సెప్ట్ చేయు. ఇప్పుడు మనం దీన్ని గూగుల్కి రిపోర్ట్ చేసినా యాక్సెప్ట్ చేయదు. బట్ ఏంటంటే OWASP టాప్ 10 వనరబిలిటీస్ లో ఒక బగ్ ఇది, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కానీ క్లిక్ జాకింగ్ కానీ, ఈ రెండు వనరబిలిటీస్ అంతే. మళ్ళీ ఇప్పుడు అది వల్నరబుల్ వచ్చింది కదా బ్రో, మళ్ళీ మనం దేన్ని కన్సిడర్ చేయాలా బ్రో? యాజ్ ఏ బగ్ బౌంటీగా నీకు దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే, బగ్ బౌంటీ పరంగా దీన్ని యాక్సెప్ట్ చేయరు. నువ్వు కంపెనీస్కి వెళ్తే దే ఆర్ యాక్సెప్ట్ దిస్ వనరబిలిటీస్.
క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్. హాల్ ఆఫ్ ఫేమ్ లాంటిది ఏం లేదు కదా బ్రో? బ్రో అసలు యాక్సెప్టే చేయరు బ్రో. ఓకే. ఓకే. ఇట్లాంటివి ఇప్పుడు క్రిప్టో అది పెద్ద ఇంపాక్ట్ ఏం లేదని చెప్పి లైట్ తీసేసుకుంటారు. కానీ ఈ పర్టికులర్ వల్నరబిలిటీ వాస్ టాప్ 10 వల్నరబిలిటీస్‌లో ఒక బగ్. సో అందుకు చెప్పాలి ఇది గాని క్లిక్ జాకింగ్ అని. బ్రో సో మరి ఇది క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్స్ అంటే మన డేటా యూజర్ డేటా కానీ అది ప్లేన్ టెక్స్ట్ లో వెళ్తే అది కూడా క్రిప్టో ఫెయిల్యూరే కదా బ్రో? యా బ్రో నేను చెప్పింది కూడా అదే. అది మనం అదే యూజర్ ఇన్ఫర్మేషన్ కానీ అది ప్లేన్ సైఫర్ టెక్స్ట్ టెక్స్ట్ లో గా మారుస్తుంది బ్రో. సిఫర్ టెక్స్ట్ గా మారుస్తుందా బ్రో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దీన్ని ఎక్స్‌ప్లోటేషన్ చేయాలనుకో. సింపుల్‌గా ఏం ఓకే. చేస్తావంటే వైర్ షార్క్ రన్ చెయి. ఇప్పుడు ఓకే. మీరు క్రిప్టోగ్రఫీ వల్నరబిలిటీని ఎక్స్‌ప్లోటేషన్ చేయాలి అనుకుంటున్నారనుకోండి. జస్ట్ ఓకే. ఎక్స్‌ప్లోటేషన్ పార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఎక్స్‌ప్లోటేషన్ చేయాలంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని మీరు ఎక్స్‌ప్లోటేషన్ చేయాలనుకుంటున్నారనుకోండి. మీరేం చేస్తారంటే మీ సిస్టమ్‌లో వైర్ షార్క్‌ని గాని, ఎయిదర్ వైర్ షార్క్ గాని, ఎటర్ క్యాప్ గాని, బెటర్ క్యాప్ ఐడియా ఉన్నాయా? ఎటర్ క్యాప్, బెటర్ క్యాప్. ఓకే బ్రో, ఐడియా ఉంది. సో వైర్ షార్క్ ఐడియా ఉందా పోనీ మిగతా వాళ్ళు? ఉంది. వైర్ షార్క్ టూల్‌ని రన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన టార్గెట్ డొమైన్ అనుకోండి. సో వైర్ షార్క్ టూల్‌ని రన్ చేసి ఇక్కడ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయండి. క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి. సో లాగిన్ కొట్టగానే మీకు ఈ క్రెడెన్షియల్స్ అనేటివి వైర్ షార్క్ లో క్యాప్చర్ అయితే ఇట్స్ కాల్డ్ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్. ఎక్స్‌ప్లోటేషన్ ఎందుకంటే దీన్ని ఇంకేం చేయలేం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నేను లాగిన్ చేసిన డీటెయిల్స్ వైర్ షార్క్ లో క్యాప్చర్ అయినాయి అనుకోండి. సో ఓకే. ఇట్స్ కాల్డ్ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్. ఏం చేస్తారా నాయనా ఈ వెబ్సైట్ ని? గైస్ అర్థమైందా? ఎక్స్‌ప్లోటేషన్ అంటే అంతే. ఎందుకంటే ఇంకేం చూపించలేము దీంట్లో ఎక్స్‌ప్లోటేషన్. ఇంకొకటి ఉంటది. లైక్ ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినారనుకోండి. అది హెచ్‌టిటిపిలో కాకుండా సో ఈవెన్ చాట్‌జిపిటి తీసుకో. ఇక్కడ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అది హెచ్‌టిటిపిఎస్‌లో రన్ అయితది. దాన్ని ఏం చేస్తారంటే ఎస్ తీసేసి ఎంటర్ కొట్టండి. సో చూడండి. ఇఫ్ అట్లా గాని రన్ అయింది అనుకోండి హెచ్‌టిటిపిలో మాత్రమే ఇట్స్ కాల్డ్ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్. అదొక వన్ టైప్ ఆఫ్ ఎక్స్‌ప్లోటేషన్ అనుకోండి. సో బెటర్ నేను చెప్పిన ఎక్స్‌ప్లోటేషన్ ఏందంటే వైర్ షార్క్ రన్ చేసి మీ ఈమెయిల్స్ గాని, పాస్వర్డ్స్ గాని ఎంటర్ చేయండి. ఇఫ్ వైర్ షార్క్‌లో గాని క్యాప్చర్ అయిందనుకోండి ఇట్స్ కాల్డ్ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ అంతే. ఇంతకంటే దాని ఎక్స్‌ప్లోటేషన్ ఏం చేయలేం. గైస్ ఓకేనా? ఈమెయిల్ కనపడినా కూడా క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్. క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్. సో మనం ఏమి ప్లెయిన్ టెక్స్ట్ ఎంటర్ చేసినా మొత్తం ఎన్క్రిప్టెడ్ లో వెళ్ళాలి. ఎన్క్రిప్టెడ్ లో వెళ్ళాలి. వైర్ షార్క్ లో కనిపించకూడదు. ఇఫ్ కనిపించిందంటే క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్. ఓకే. నాదొకటి ఉంటది గైస్. ఇది సేమ్ వల్నరబిలిటీ హ్యాండ్ రైడ్ లో ఉంటది. ఇన్సెక్యూర్ లాగింగ్ అని చెప్పి ఒక వల్నరబిలిటీ ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఉంటది. చెక్ చేయండి ఒకసారి.
సేమ్ వనరబిలిటీ. ఎట్లా అంటే మీకు చూపించాలంటే జస్ట్ వెయిట్ ఫ్యూ మినిట్స్. గైస్ ఇదిగో ఇక్కడ ఉంటది, ఒకసారి చెక్ చేసి చేయండి. అది ఎందుకో లాగిన్ అవుతలేదు. ఒక క్లారిటీ వచ్చిందా క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ అంటే? అంతే గైస్, ఎక్స్ప్లోటేషన్ అంతకుమించి ఏం చేయలేం. క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ ఇది కానీ, క్లిక్ జాకింగ్ వనరబిలిటీ కానీ, ఇవి రెండిట్లో అంతే. వీటిలో మాత్రం ఎక్స్ప్లోటేషన్ ఏం చేయలేం. ఐడోరు, సిఎస్ఆర్ఎఫ్, ఎస్ఎస్ఆర్ఎఫ్ ఇవైతే ఎక్స్ప్లోటేషన్ చేసి చూపించిన, దాని యొక్క ఇంపాక్ట్ కూడా చూపించిన ఎట్లా ఉంటుంది ఏంది మ్యాటర్ అని చెప్పి. బట్ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ కి, క్లిక్ జాకింగ్ వనరబిలిటీస్ కి, ఈ రెండు వనరబిలిటీస్ కి ఎక్స్ప్లోటేషన్ అంటే పెద్దగా ఏం ఉండదు, చిన్న చిన్న వనరబిలిటీస్ అంతే. ఓకేనా గైస్, క్లారిటీ వచ్చింది. ఆ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ అంటే ఈ పర్టికులర్ టూల్ యూటిలైజ్ చేసి స్కాన్ చేయండి సరిపోతుంది అంతే. సో మ్యాక్స్ మీరు రియల్ టైం ఇప్పుడు కంపెనీ కాకుండా, కంపెనీ ఎన్విరాన్మెంట్ కాకుండా నార్మల్ ఎన్విరాన్మెంట్ లో కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే ఇక్కడ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్. సో మీరు ఏం చేయొచ్చు, అక్కడ వనరబుల్ అని వస్తే జస్ట్ స్క్రీన్ షాట్ చేసి రిపోర్ట్ చేసేసేయండి అంతే. ఎక్స్ప్లోటేషన్ అంటే ఏం ఉండదు ఇక్కడ. అండ్ ఇంకొకటి చెప్పిన చూడండి, వైర్ షార్క్ ఆన్ చేసి, సో మీరు ఏమైనా డీటెయిల్స్ ఎంటర్ చేసి అవి వైర్ షార్క్ లో క్యాప్చర్ అయితే ఇట్స్ కాల్డ్ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ అంతే. ఎందుకంటే ఎక్స్ప్లోటేషన్ ఏం చేయలేం క్రిప్టోగ్రఫీ వనరబిలిటీ. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి క్లిక్ జాకింగ్. ఎంతమందికి ఐడియా ఉంది క్లిక్ జాకింగ్? బేసిక్ గా బైట్ చేయడం కదా విక్టిమ్ ని. క్లిక్ jacking is a cyber attack when an attacker uses to transport a distributed iframe. Guys, what is iframe? iframe guys, కోడింగ్ రాదు బ్రో అంటారా? ఇదేం చెప్పండి, బాక్స్ అనొద్దు, దీని ఏమంటారు అంటే ఐ ఫ్రేమ్ అంటారు. ఓకేనా, ఈ ఐ ఫ్రేమ్. సో క్లిక్ జాకింగ్ అనేది ఒక ఐ ఫ్రేమ్ ఇంజెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది క్లిక్ జాకింగ్ కి వనరబుల్ అనుకుందాం. సో అటాకర్ అనేది ఏం చేస్తాడంటే ఈ ఎంటైర్, బాగా గమనించండి, ఈ ఎంటైర్ అప్లికేషన్ ని ఒక ఐ ఫ్రేమ్ లో పెట్టేస్తాడు. ఐ ఫ్రేమ్ అంటే ఒక చిన్న బాక్స్ లో పెట్టేస్తాడు. ఇప్పుడు ఆ ఎంటైర్ అప్లికేషన్ ని ఇంత చిన్న బాక్స్ లో పెట్టేసి దీని ఒక లింక్ లాగా జనరేట్ చేసి విక్టిమ్ కి పంపిస్తాడు. సో విక్టిమ్ అనేటోడు ఒక దగ్గర క్లిక్ చేయబోయి ఇంకొక దగ్గర క్లిక్ చేసేయడం. సో క్లిక్ జాకింగ్ అంతే. దీన్ని కూడా పెద్ద ఎక్స్ప్లోటేషన్ ఏమి ఉండదు. కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తే, కొన్ని కంపెనీస్ చేయి. మోస్ట్లీ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్, క్లిక్ జాకింగ్ వనరబిలిటీస్ యాక్సెప్ట్ చెయ్యరు. 90% కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. బట్ ఓఆర్స్ టాప్ 10 లో వనరబిలిటీస్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. బట్ ఇంటర్వ్యూలో కూడా మరి దాంట్లో ఎందుకు టాప్ 10 లో లిస్ట్ చేసినట్టు మరి అది ఏదైంది బ్రో? అది మరి ఈ రెండు వనరబిలిటీస్ దాంట్లో ఎందుకు లిస్ట్ చేసినట్టు మరి అవి ఎవ్రీ 5 ఇయర్స్ చేంజ్ అవుతాయి బ్రో. ఇవి నీకు ఓఆర్స్ టాప్ 10 వనరబిలిటీస్ లో ఇవి ఎవ్రీ 5 ఇయర్స్ కి చేంజ్ అవుతాయి. మీకు
చూపించాలంటే ఇంతకుముందు ఒక ఇమేజ్ ఓపెన్ చేసినాం. ఇక్కడ చూడు 2017లో ఇంజెక్షన్స్, బ్రోకన్ అథెంటికేషన్, సెన్సిటివ్ డేటా ఎక్స్పోజ్, XML, బ్రోకన్ యాక్సెస్ కంట్రోల్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. సో ఇవి ఉన్నాయి. 2021కి వచ్చేసరికి ఇవి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు 2025లో ఐ థింక్ 2026లో చేంజ్ అవుతాయి. అట్లా ఎవ్రీ 5 ఇయర్స్కి చేంజ్ అయిపోతాయి. ఒక స్టాండ్ మీద ఉండవు ఇవి. ఓకేనా? అట్లా 2021లో ఈ వనరబిలిటీస్ మంచి హైప్ ఇచ్చినాయి. సో అందుకే యాడ్ చేశారు అంతే. ఓకే. నువ్వు 2021లో చూసుకుంటే మ్యాక్స్ అన్ని మన గవర్నమెంట్ వెబ్సైట్లు అన్ని HTTPలోనే రన్ అవుతాయి. ఐడియా ఉందా? ఐడియా లేదు. ఒకప్పుడు మంచి హైప్ ఇచ్చినాయి అంతే. ఇప్పుడు ఎవడు పట్టించుకుంటుంది చెప్పు? ఏ వెబ్సైట్ ఉంది చెప్పు HTTPలో? ఓకే. అన్ని SSL సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసేస్తున్నాయి. బట్ ఓవర్ టాప్ 10 వనరబిలిటీస్ కాబట్టి చెప్పాలి నేను, తప్పదు. సో ఓకే, క్లిక్ జాకింగ్ వచ్చేసి ఇది కూడా పెద్దగా ఏముండదు, ఒక కోడ్లో తీసుకుపోయి పెట్టేసేయడం అంతే. సో చూడండి, iframe అని ఇచ్చి source is equals to www.3schools.com ఇచ్చి టైటిల్ ఇచ్చిన తర్వాత iframe అనేది ఏం చేస్తుందంటే ఒక బాక్స్ లాగా చేసింది చూడండి. దీన్ని క్లిక్ జాకింగ్ ఏమంటారు అంటే iframe ఇంజెక్షన్ అంటారు, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటాకర్ అనేటోడు ఈ క్లిక్ జాకింగ్ వనరబిలిటీని యూజ్ చేసుకొని ఈ లాగిన్ పేజ్ వెనకాల వేరే డీటెయిల్స్ పెట్టచ్చు. సో అర్థమవుతుందా? ఇప్పుడు విక్టిమ్ ఏమనుకుంటాడు, దీని మీద క్లిక్ చేయబోయి దాని మీద క్లిక్ చేసేసేయచ్చు. సో ఈ పర్టికులర్ వనరబిలిటీని టెస్ట్ చేయాలంటే సింపుల్గా చెప్తా చూడు. SSRF, CSRF, cryptography, IDO, SQL injection, first command injection. So click jacking. Click jacking is an attack when you are tricks to user to the web limitations of usable something ఏదో ఉంది రైట్ చెప్తే ఇదంతా. సో ఓకే, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. జస్ట్ చూడండి, ఈ పర్టికులర్ కోడ్ ఉందా, HTML కోడ్ ఉందా? ఈ HTML కోడ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేసేసేయడం ఇక్కడ. సో iframe అని ఉంది కదా, సో iframe source is equals to అని చెప్పి ఒకటి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని రిమూవ్ చేసేసి నా టార్గెట్ వెబ్సైట్ ఏదనుకుందాం. సో ఇది నా టార్గెట్ వెబ్సైట్ అనుకుందాం. నేను ఈ కోడ్లో తీసుకొచ్చి దాన్ని పెట్టేసి కంట్రోల్ S కొడతా. సేవ్ అయింది. సో సేవ్ అయింది. ఇప్పుడు సేవ్ అయిన ఫైల్ని ఓపెన్ చేద్దామా. సో ఓపెన్, ఇక్కడ చూడు గైస్, వచ్చిందా? ఇప్పుడు అటాకర్ అనుకుంటే దీన్ని వెనకాల ఇంకా కొన్ని కోడ్స్ పెట్టేసి వాడికి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఈ HTML కోడ్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది క్లిక్ జాకింగ్కి వనరబుల్. సో ఈ వెబ్సైట్ ఈజ్ వనరబుల్. సో ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూర్గా ఉన్న వెబ్సైట్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో నాసా డొమైన్ పెట్టి సేవ్.
మళ్ళీ ఓపెన్. గైస్ ఏమొచ్చింది? ఎందుకు రాలేదు చెప్పండి? ఇంతకుముందు ఈ వెబ్సైట్ పెడితే వచ్చింది, ఈ వెబ్సైట్ పెడితే వచ్చింది. ఇప్పుడు ఇది పెడతా అంటే రావట్లేదు, నాసాది పెడుతుంటే రావట్లేదు. ఎందుకు? Encrypted. డెవలపర్ హై ఫ్రేమ్ Proper ఇంజెక్షన్ sanitize. అట్లాంటి వాటిని డెవలపర్ ప్రాపర్ గా శానిటైజ్ చేసిండు ఆ పర్టికులర్ వెబ్సైట్ ని. 10,000 రిపోర్ట్లు ఉన్నాయి నాసాలో. సో ఆ మాత్రం చేయకపోతే ఎట్లా? ఓకేనా? అదే ఈ వెబ్సైట్ పెడితే వచ్చింది. ఇదే క్లిక్ జాకింగ్ అంటే. అంతే, ఇంతకు మించి ఏం ఉండదు గైస్ వల్నరబిలిటీలో. క్లిక్ జాకింగ్ కానీ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ కానీ ఇంతకు మించి ఏం ఉండదు. మీరు రీసెర్చ్ చేయాల్సిన కూడా అవసరం కూడా లేదు వీటి మీద. మీ టైం వేస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సేవ్. ఇప్పుడు దీంట్లో డొమైన్ ఏంది బ్రో? కంపెనీస్కి ఎట్లా రిపోర్ట్ చేయాలి బ్రో అంటే, ఈ కోడ్లో మీ టార్గెట్ డొమైన్ తీసుకొచ్చి పెట్టండి. పెట్టిన తర్వాత జస్ట్ రీఫ్రెష్ చేయండి. ఇట్లా ఏమైనా వచ్చింది అనుకో, ఇట్స్ కాల్డ్ క్లిక్ జాకింగ్. అంతే, ఎక్స్ప్లోటేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా డైరెక్ట్ రిపోర్ట్ చేసేసేయండి. ఐ డోంట్ నో కంపెనీస్ యాక్సెప్ట్ చేసేయలేదు తెలీదు. కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని కంపెనీస్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఆ ఎంటైర్ అప్లికేషన్ నా లోకల్లో రన్ అవుతుంది చూడండి. నేను అనుకుంటే దీన్ని నాకు నచ్చినట్లు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఐ ఫ్రేమ్ ఇంజెక్షన్స్ అంటారు ఇది. సో ఓకేనా? లెట్స్ కొన్ని POCs చూద్దాం, దెన్ మీకు ఇంకొక పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. వీళ్ళ మీద అసలు కాన్సన్ట్రేషన్ కూడా చేయలేదు. క్లిక్ జాకింగ్ POC. ఎక్స్ప్లోటేషన్ పార్ట్ అంట, చూద్దామా? క్లిక్ జాకింగ్ ఎక్స్ప్లోటేషన్ పార్ట్. ఓకే, ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంది. ఇన్స్పెక్ట్ పేజ్, కన్సోల్, వర్బ్ కొలాబరేటర్. ఓకే, సర్టెన్ కోడ్ పేజ్ చేసిండు. ఓకే, దీనికంటే ఒక పర్టికులర్ టూల్ కూడా ఉందా? ఓకే, గుడ్. సో డొమైన్ తీసుకుపోయి ఆడబెట్టేసి టెస్ట్ క్లిక్ చేసి ఓకే గైస్, ఈ ఆన్లైన్ టూల్ బాగుంది చూడండి. క్లిక్ జాకరా? సో ఓకే, ఇది చూడండి గైస్, ఈ పర్టికులర్ టూల్ బాగుంది చూడండి. కోడ్ ద హెల్. సో కోడ్ కూడా అవసరం లేదు. టార్గెట్ డొమైన్, జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. టెస్ట్. ఓకే, గుడ్. దిస్ వెబ్సైట్ ఈజ్ వనరబుల్ టు క్లిక్ జాకింగ్. ఓకే గైస్, ఇది బాగుంది కదా. సో చూపించుకోవాలంటే దీన్ని చూపించుకోవచ్చు ఎక్స్ప్లోటేషన్ పార్ట్ కింద. క్లిక్ జాకింగ్ .io. సో దిస్ వెబ్సైట్ ఈజ్ వనరబుల్. సో వెబ్సైట్ కి సంబంధించిన డేటా సంథింగ్ కంటెంట్ పాలసీస్ చెత్త ఏది పడుతుంది వచ్చింది. అక్కడ చూడండి, వెబ్సైట్ అనేది క్లిక్ జాకింగ్ వనరబుల్. ఇది బాగుంది గైస్. ఆ కోడ్ లో పెట్టేదానికన్నా ఈ పర్టికులర్ వెబ్సైట్ ని యూజ్ చేయండి, కొంచెం చూపించినట్టు ఉంటుంది. ఈ హెడర్స్ మిస్ అయినాయి, ఐ ఫ్రేమ్ ఆప్షన్స్, CSP,
కంటెంట్ పాలసీ సెక్యూరిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అది మిస్ అయింది. సో ఓకే, బాగుంది గైస్, వెబ్సైట్ అయితే బాగుంది. సో లింక్ షేర్ చేస్తాను. ఎక్స్ప్లోటేషన్ అంటే అంతే, ఇంకా ఎవరైనా సరే ఇదే చేయగలుగుతారు. ఇంతకు మించి నేను కోడ్లో చెప్పిన వీడు ఆన్లైన్ టూల్ యూటిలైజ్ చేసింది అంతే. సో అడ్రస్ మిస్ అయినాయి, ఐపీ అడ్రస్ అంతా చెత్త అంతా వచ్చింది. సో చూడండి, నేను చెప్పింది ఇక్కడ ఉంది చూడండి, ఐ ఫ్రేమ్ సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి అక్కడ రీప్లేస్ చేశాడు అంతే. అక్కడ మన టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేయాలి. మనం కోడ్ చెప్పినాం, వీడియో ఆన్లైన్ టూల్ యూటిలైజ్ చేసిండు అంతే, ఇంకేం లేదు. డోంట్ వరీ, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, ఏం లేదు, అన్నీ ఒకటే. సో ఇది బాగుంది. మీరు ఇంపాక్ట్ చూపించాలంటే ఈ పర్టికులర్ టూల్ యూటిలైజ్ చేయండి, బాగుంది. సో చూడండి, ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్స్ టు ఉందా, అదే ఉంటుంది. మీరు ఎక్కడ పోయినా సరే అదే ఉంటుంది. దిస్ పేజ్ ఈజ్ వనరబుల్ టు క్లిక్ జాకింగ్. అంతే గైస్, అంతే, ఇంతకు మించి ఏముండదు. బట్ ఈ వెబ్సైట్ బాగుంది చూడండి, ఇక్కడ క్లియర్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎక్స్ ఫ్రేమ్ అనే ఒక హెడర్ మిస్ అయిపోయింది, సిఎస్పి అనే ఒక హెడర్ మిస్ అయిందని చెప్పి క్లియర్గా చూపించేస్తుంది. సో లైక్ బాగుంది. రిపోర్ట్ చేసి చూడండి, కొన్ని కంపెనీస్కి యాక్సెప్ట్ చేసి మీ అదృష్టం అనుకోండి, ఇంకా అంతే. ఇక్కడ చూడండి, క్లిక్ జాకింగ్ ఎక్స్ప్లోటేషన్ P5 ట్రిగర్, P5 కిందకి వేసేస్తారు అంతే. బగ్ వనరబులే, బట్ ఏంటంటే P5 కిందకి వేస్తారు. గెట్ ఆల్ యువర్ క్లిక్ జాకింగ్ వనరబిలిటీ ట్రిగర్డ్ విత్ ఎక్స్ప్లోటేషన్. ఓకే ఓకే, ఇంపాక్ట్ చూపించకపోవడం వల్ల P5 కేసారు. అట్లే ఉండదు బ్రో, దీంట్లో ఇంపాక్ట్ ఏమి கொடுக்கறது எல்லாத்தையும் வந்து பாத்தீங்கன்னா நம்ம பேக் எண்ட்ல கேப்சர் பண்ண போறோம். சோ அதுக்கு வந்து பாத்தீங்கன்னா நான் వాడు చెప్పేసిండు కదా, thumbnail లోనే చెప్పిండు, P5 కేసేస్తారు. బట్ యాక్సెప్ట్ చేస్తారు, నీ బగ్ ని యాక్సెప్ట్ చేస్తారు. బగ్ ని యాక్సెప్ట్ చేయకుండా పోరు, బగ్ ని అయితే యాక్సెప్ట్ చేస్తారు, కాకపోతే P5 కిందకి వేసేస్తారు. కొన్ని కాదు, బగ్ క్రౌడ్ హ్యాకర్ అయితే అస్సలు VDPలో కన్సిడర్ చేయొచ్చు. బెటర్ ట్రై టు VDP అండ్ గెట్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే, VDPస్లో ట్రై చేయండి, ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్ తెచ్చుకోండి. సో ఈ వెబ్సైట్ వాడండి గైస్, నేనైతే ఈ వెబ్సైట్ ప్రిఫర్ చేస్తాను. ఇది చూడండి గైస్, ఒక సెక్యూర్ వెబ్సైట్ ఇవ్వగానే దిస్ వెబ్సైట్ ఈజ్ సేఫ్ ఫర్ క్లిక్ జాకింగ్. సో పర్ఫెక్ట్ ఉంది కదా ఈ వెబ్సైట్, ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది పర్ఫెక్ట్ ఉంది గైస్, దీన్ని యూజ్ చేయండి. ఓకేనా గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఈ రెండు వనరబిలిటీస్ లో, చిన్న వనరబిలిటీస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. చరణ్ బ్రో? లేవు బ్రో. సో ఓకే గైస్, నేను లీవ్ అవుతున్నా. సో ట్రై చేయండి, కొన్ని కంపెనీస్ రిపోర్ట్ చేసి చూడండి, ఈ రెండు వనరబిలిటీస్ రిపోర్ట్ చేసి చూడండి. కంపెనీస్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమొస్తుందో గమనించండి, ఏం కాదు, రిపోర్ట్ చేయండి, ట్రై చేయడంలో తప్పే లేదు. సో క్లిక్ జాకింగ్ మోస్ట్లీ క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్ కన్సిడర్ చేయకపోయినా క్లిక్ జాకింగ్ కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్స్ప్లోటేషన్ ఇదే చేసి చూపించండి. ఓకేనా గైస్, టేక్ కేర్, నేను లీవ్ అవుతున్నా గైస్. ఒరేయ్